హాయ్ ఫ్రెండ్స్, నేను మీ జ్యోతిని. ముందుగా నా ఛానల్ చూస్తున్న వాళ్ళు లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఇది మీ అన్నపూర్ణ తెలుగు యూట్యూబ్ ఛానల్. మీకోసం మా ఇంట్లో జరుపుకునే రథసప్తమి పూజా విధానం తెలియజేయబోతున్నాను. ముందుగా ఒక 3 ఇటుకలను తీసుకొని పసుపు నీళ్ళతో వాటిని కడిగి వాటికి పసుపు పూసి కుంకుమ బొట్లు పెట్టి ముగ్గు పెట్టి పక్కన పెట్టుకోవాలి. ఏ ప్రదేశంలో అయితే మనం ఏర్పాటు చేయాలనుకుంటున్నామో పొయ్యిని ఆ చోట్లో పసుపు నీళ్ళు జల్లిన తర్వాత పేడతో అలికి అక్కడే ముగ్గులు పెట్టి ఆ ముగ్గు పైన మనం రెడీ చేసుకున్న ఇటుకల్ని ఒక పొయ్యి విధంగా ఏర్పాటు చేసుకోవాలి. పొయ్యిని ఏర్పాటు చేసుకున్న తర్వాత పసుపుతో ఒక వినాయకుడిని తయారు చేసి ఆ పొయ్యి ముందున పెట్టి పసుపు, కుంకుమ, పువ్వులు, అక్షింతలతో పూజ చేసి తాంబూలం పెట్టి అగరబత్తి వెయ్యాలి. అనంతరం మనం నెల మొత్తం పెట్టుకున్న సంక్రాంతి గొబ్బెమ్మల్ని ఎండబెట్టి ఆ పొయ్యిలో పెట్టి పొయ్యిని వెలిగించి ఆ పొయ్యికి కూడా పసుపు, కుంకుమ, అక్షింతలు, పువ్వులు, తాంబూలం పెట్టి పూజ చెయ్యాలి. అగరబత్తి వెయ్యాలి. ఒక ఇత్తడి గిన్నె తీసుకొని నీళ్ళు పొయ్యని పాలు ఆ గిన్నెలో పోసి పొయ్యి మీద పెట్టాలి. ఆ పాలు పొంగినప్పుడు గోవిందా గోవిందా అంటూ 3 సార్లు తలుచుకోవాలి. ఈ విధంగా 3 సార్లు పాలు పొంగిన అనంతరం కడగకుండా దాచుకున్న బియ్యాన్ని తీసుకొచ్చి ఇంట్లో ఉన్న వాళ్ళందరి పేర్లు చదువుతూ 7 సార్లు ఒక్కొక్కరి పేరు మీద ఆ బియ్యం పొయ్యాలి. సూర్యనారాయణ స్వామికి దండం పెట్టుకోవాలి. అనంతరం అగరబత్తి ధూపం సూర్యనారాయణ స్వామికి చూపించాలి. అన్నాన్ని చెరుక్కరతో కలపాలి. 7 చిక్కుడాకులు తీసుకొని ఆ పరవన్నాన్ని స్వామివారికి వడ్డించాలి. అనంతరం కొబ్బరికాయ కట్టి హారతి ఇవ్వాలి. నమస్కారం పెట్టుకోవాలి. అనంతరం పూజ సమాప్తం.